ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్‌లో మా ప్రతినిధి జోషి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై స్థానికులు తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 982 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు దాదాపుగా 9,000 వస్తే అందులో 6,000కు పైగా తిరస్కరణ జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొండను తవ్వి ఎలుకను పట్టుకునే చందంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే అర్హత జాబితాలో తయారీలో కౌన్సిలర్ల ప్రమేయం తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి తిరస్కరణలు జరుగుతున్నటువంటి వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి జోషి చెప్పండి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రస్తుతం అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు డబుల్ బెడ్రూమ్ లో తలనొప్పి చుట్టుకున్నట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. వాస్తవంగా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి 3,862 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి మంజూరు ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నేపథ్యంలో దాంట్లో నుండి 3,381 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి మాత్రమే పరిపాలనా అనుమతులు వచ్చినటువంటి సందర్భం. అయితే వాటిలో నుండి 3,098 డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి గతంలో నిర్వహించినటువంటి టెండర్లలో నుండి కేవలం 982 ఇళ్లు మాత్రమే ఇక్కడ పూర్తయినటువంటి నేపథ్యం. అయితే 2018 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా గత 4 సంవత్సరాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ల నిర్మాణం అనేది సాగుతున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని నెలల క్రితం నిర్మాణాలు పూర్తయినటువంటి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి అధికార పడినటువంటి ప్రజాప్రతినిధులు అంటే మున్సిపల్ అర్బన్ పార్టీకి సంబంధించి వార్డు మెంబర్లందరూ కూడా వాళ్ళ చేతివాటం ప్రదర్శించి ఎవరైతే అర్హులుగారో దరఖాస్తులు చేసుకున్నటువంటి వాళ్ళ నుండి డబ్బులు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణలు అయితే చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి నిజానిజాల్ని పక్కన పెడితే మాత్రం ఇవాళ జరిగినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ ఏదైతే ఉందో లక్కీ డీప్ ద్వారా నిర్వహించినటువంటి ప్రక్రియ. దీంట్లో మున్సిపల్ యంత్రాంగంతో పాటుగా సాక్షాత్తు స్వయాన జిల్లా కలెక్టర్ అక్కడ కూర్చొని ఒక డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి లక్కీ డీప్ కార్యక్రమాన్ని ఆయన కొనసాగించినటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఆరోపణలు ఏవైతే వెలువెత్తుతున్నాయో ఆ యొక్క ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఈ యొక్క తతంగం అంతా ఉంది అని అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఏంది అని అంటే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఈ రోజు లక్కీ డీప్ నిర్వహించినటువంటి 982 ఇళ్లకు సంబంధించినటువంటి జాబితా ఏదైతే ఉందో దానికి సంబంధించి 9,000కు పైచీలకు దరఖాస్తు 2,400 ఉన్నటువంటి దరఖాస్తుల్లో నుండి స్క్రూటినీ పేరు దాదాపుగా 6,000 పైచీలకు 607 దరఖాస్తుల్ని తిరస్కరించినటువంటి మిగతా వాటి మాత్రం అంటే వాటిని ఓకే చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నేపథ్యంలో ఈ జాబితా పూర్తి కాకుండా కేవలం ఆయా వార్డులకు సంబంధించినటువంటి వార్డు మెంబర్ల పూర్తి కావడం అనేటటువంటిది ఈ యొక్క సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు ఏదైతే అవకతవకలుగా పైన ఆరోపణలు బలం చేయనటువంటి విషయంగా మనం భావించినటువంటి పరిస్థితి. దీన్ని అర్బన్కు సంబంధించినటువంటి యొక్క ఇళ్ల పంపిణీని కూడా కేవలం ఒకటే మారులో నిర్వహించాల్సినటువంటి యొక్క లక్కీ డీప్ ను 2 విడతలుగా నిర్వహించినటువంటి దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ కు సంబంధించి 49 వార్డులు ఉండగా దాంట్లో నుండి అంటే 30 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి 32 వార్డులకు సంబంధించినటువంటి క్రైటీరియా ఎందుకు తీసుకున్నారు అనేటటువంటి ప్రశ్న సహజంగా ఆశ్చర్యపడుతున్నారు. అంటే 30 సంవత్సరాలు 90వ దశకంలో ఉన్నటువంటి 32 వార్డుల క్రైటీరియాను మాత్రమే ఈ రోజు పరిగణలోకి తీసుకున్నటువంటి మున్సిపల్ యంత్రాంగం ఈ పరిధిలో ఉన్నటువంటి జనాలకు ఎవరైతే అర్హులు ఉన్నారో దరఖాస్తుదారు వాళ్ళకు సంబంధించినటువంటి లక్కీ డీప్ ని మాత్రమే నిర్వహించి మిగతా వార్డులకు సంబంధించి ఈ మధ్య తాజాగా మున్సిపల్ పరిధిలో విలీనమైనటువంటి యొక్క మిగతా వార్డులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా గత కౌన్సిల్ పరిధిలో ఉన్నటువంటి వార్డులన్నింటినీ కూడా తదుపరి రూరల్ ప్రాంతంలో ఉండేటటువంటి ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధికి వచ్చేటటువంటి వాటిగా పరిగణించి తర్వాత నిర్వహించనున్నారు. అయితే దీంట్లో 2 విషయాలు ఏంటి అని అంటే 2 విడతలుగా ఈ యొక్క లక్కీ డీప్ ఎందుకు నిర్వహిస్తున్నారు అనేటువంటి అధికారుల నుండి స్పష్టమైనటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితి. ఒకటైతే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి అంశంలో అధికార పార్టీ కావచ్చు మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు నేతలు కానీ కౌన్సిలర్లు కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వారికి లోబడి అక్కడ ఈ కేటాయింపు ఇళ్లకు సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కేటాయింపు చేస్తున్నారు అనేది క్లియర్గా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా సేమ్ ఆరోపణలు వినిపించప్పుడు కూడా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయి, అన్యాయం చేస్తున్నారని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎలాంటి సమాధానం చెప్తున్నారు అక్కడ స్థానికులు అడుగుతున్నటువంటి విషయాలకు సంబంధించి?
నియోజకవర్గంలో చూసినట్టు కూడా డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ అనేటటువంటిది పూర్తిగా అసవాదంగా ఉన్నటువంటి నేపథ్యం కొన్ని సందర్భాల్లో ఉంటే ఏకంగా ఆయా స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని అర్హులు నిలదీసినటువంటి సందర్భాలు కూడా మనం చూడడం జరిగింది. వాటికి సంబంధించి ఇదివరకు కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. అయితే అసవాదం అటువంటి నిరసనలు రసాభాస చోటు చేసుకున్నప్పటికీ కూడా అసంతృప్తి మాత్రం తీవ్రంగా నెలకొంది ఉండేటటువంటి విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. దాన్ని కప్పిపుచ్చుకునేటటువంటి క్రమంలోనే ఈ యొక్క అందుకు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియను రెండు విడతలుగా చేస్తున్నారు అనేటటువంటి సందర్భానికి దానికి బలం చేకూరుస్తున్నటువంటి నేపథ్యం. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క అర్హులు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజాప్రతినిధులకు డబ్బులు ఇచ్చి కూడా వాళ్ళకు లక్కీ డీప్ ద్వారా ఇల్లు రానటువంటి అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అసంతృప్తి ఏ స్థాయిలో ఉంటుంది అనేటటువంటిది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే తాత్కాలికంగా వాళ్ళ అసంతృప్తి బయటకు వెళ్ళగక్కకుండా రసభాస సృష్టించకుండా ఉండేందుకు గాను ఎవరైతే డబ్బులు తీసుకున్నటువంటి కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇల్లు దక్కనటువంటి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా మీరు ఇప్పుడు కనుక గొడవ సృష్టించినట్లయితే వచ్చే అవకాశం కూడా చేజారే అవకాశం ఉంది అని చెప్పి ఒక మానసికమైనటువంటి భయప్రాంతాలకు గురి చేసినటువంటి పరిస్థితి. ఒక రకంగా దీన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అని కూడా మనం అనవచ్చు. ఈ యొక్క ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనేటటువంటి పద్ధతుల్లో డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళందరి నోళ్లు కూడా ఇక్కడ ముగుస్తున్నటువంటి పరిస్థితి. అయితే డబ్బులు ఇచ్చినటువంటి అర్హులు తాత్కాలికంగా వాళ్ళు మౌనాన్ని వహించినప్పటికీ కూడా రాబోయే రోజులు అంటే ఈ యొక్క ప్రక్రియ పూర్తి సందర్భం వస్తుందో మాత్రం ఈ యొక్క అసంతృప్తి అనేటటువంటిది చాలా తీవ్ర రూపం దాల్చేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మొత్తానికి చూసినట్లయితే ఎన్నికల ముంగిటిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ లకు సంబంధించినటువంటి పథకం ఏదైతే పంపిణీ ప్రక్రియ ఇది రాబోయే రోజుల్లో అధికార పార్టీ మేరకు చుట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా స్థానికంగా తెలుస్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ పూర్తిగా శాంతియుతంగా వాళ్ళ అంతర క్రమంలో కనుక జరిగినట్లయితే అటువంటి అవకాశాలు లేనటువంటి పరిస్థితి. ఒకవేళ జరిగినట్లయితే కనుక సరే లేదంటే మాత్రం ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో అధికార పార్టీకి ఒక డబుల్ బెడ్రూమ్ కు సంబంధించినటువంటి పంపిణీ ప్రక్రియ అనేటటువంటిది పూర్తిగా విరుద్ధమైనటువంటి పరిస్థితులకు దారితీసేటటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా